హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్నేహం స్నేహం అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది నాకు. సో మీలో ఎవరైనా కామెంట్ ద్వారా నాకు అది క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రెండ్షిప్ అని పేరుతో ఫంక్షన్లు ఇలాంటివి జరిగే టైంలో అందరు కలిసి ఆ ఫంక్షన్ జరిగే అతనికి గిఫ్ట్ ఇవ్వటం. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో ఫంక్షన్ జరిగే వాళ్ళు మళ్ళీ అందరు కలిసి ఇంకొకటి గిఫ్ట్ ఇవ్వటం. అంటే ఇలా గిఫ్ట్లు తీసుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు ఆ స్నేహంలో ఎవరి తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, అన్న అయినా సరిగ్గా లేదు ఆరోగ్యం. వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా ఎవరు తీయరు గురు. అంటే స్నేహం అంటే నేను వాడికి ఇచ్చాను, వాడు నాకు ఇవ్వాలి, వాడు నేను ఇచ్చాను, వాడు నాకు ఇవ్వాలి. ఇదే నా స్నేహం అంటే. నా ఫంక్షన్కి వాడిచ్చాడు, వాడి ఫంక్షన్కి నేను ఇచ్చాను. మరి ఇక్కడ ఫ్రెండ్షిప్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరికైనా పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అందరు కలిసి ₹1 లేదా 100, 200 ఇలా కలెక్ట్ చేసి కూడా, అరే ఇగో ఇది తీసుకో అమౌంటు, ఇంట్లో వాళ్ళకి కాస్త సపోర్ట్గా ఉంటుంది అని ఒక్కడు ముందుకు రాడేంటి గురు. అంటే ఫంక్షన్ల వరకే నా స్నేహము. ఇళ్ళల కాడ ఏమైనా అబ్బో నువ్వు భలే చెప్తున్నావు గురు, మేమేమో రిచ్చా ఏంటి అని అనవచ్చు. మరి రిచ్ లేని వాళ్ళు బొచ్చులో ఆ గిఫ్ట్లు ఎందుకు గురు? ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి ఉపయోగపడలేని ఒకడికి స్నేహం, ఒకడు ఎందుకు ఆ స్నేహం? అంతే కదా. ఇప్పుడు మీకు స్నేహం మీద అంత ప్రేమ ఉంటే అదే ఆ గిఫ్ట్లు, ఆ బొచ్చులు అలా కాకుండా జాగ్రత్త చేసుకొని ఆ రూపాయి మంత్లీ 100 మీ అందరికీ శాలరీ బాగానే అయి ఉండొచ్చు. సో ₹100 తీసి బ్యాచ్లో ఎవరైనా నమ్మకస్తుడైతే వాళ్ళకి, స్నేహంలో కూడా కొన్ని లోట్లు, ఎందుకంటే డబ్బు కదా అండి. అందరూ నమ్మరు, ఆ గిఫ్ట్ల వరకు నమ్ముతారు అంతే. సో మీకు ఎవరైతే బాగా ఈయన పర్లేదురా, లేదా ఒక ఉమెన్ ఆమె అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసేయండి. మంత్లీ ₹100 తీసి పక్కన పెట్టండి. కొన్ని వేలు అయిన తర్వాత నుంచి, అంటే ఫస్టే కాదు, ఏదో 10,000 అయిపోయినాయి వెంటనే మొదలు పెట్టేద్దాం కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఫస్ట్లో చిన్న ఏమైనా చేసుకోవాలంటే అది వేరే. కానీ ₹100 ఏదైతే తీస్తున్నారో అది పచ్చాకంగా అకౌంట్లో అయ్యి ఉండాలి. రెండోది ఏంటంటే అది పబ్లిసిటీ కాకుండా సీక్రెట్గా మీరు చేసుకోవచ్చు, లేదా ఇంకో వేరే వాళ్ళు కలకవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే అది కనీసం 50,000 దాటాలి. జాగ్రత్త వినండి. అది 50,000 దాటితే అప్పటి నుంచి 10,000, 5,000, 2,000 ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి పేరెంట్స్ సర్కిల్లోనే, ఫ్రెండ్స్ సర్కిల్లో, పేరెంట్స్ వాటికి పెద్దోళ్ళకి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ అమౌంట్ అలా పెరుగుతూనే ఉంటుంది, కొంతవరకు ఖర్చు అవుద్ది. నేను అనేది పెద్ద వాటికి మీరు సపోర్ట్ చేసి పెద్దగా ఇది అవ్వాలని కాదు, ఉన్న ఆటలోనే. ఇప్పుడు సపోజ్ మీరు 2,000, 3,000 దేనికైతే ఖర్చు పెడుతున్నారో స్వార్థం కోసం, మళ్ళీ నాకు తిరిగి రావాలి ఇలాంటి అనేది, అలా కాకుండా స్నేహితుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ మీద ఖర్చు పెట్టండి. కానీ వాళ్ళకి మీద పెట్టరు, ఎందుకు? తిరిగి రావుగా. ఇదైతే వస్తు రూపంలో వెళ్తుంది, వస్తు రూపంలో వస్తున్నాయి. మరి స్నేహం అరే స్నేహం అనేది జస్ట్ పేరుకే ఉండిపోయిందా? వాడు నాకు
నేను వాడికి ఏదైనా చేస్తున్నా అంటే వాడు నాకేం చేస్తాడని ఆలోచనలో పడిపోయారు. మరి స్నేహం బో మా స్నేహం గొప్పది అని ఎందుకు గురు? ఒకటి గుర్తుపెట్టుకోండి, స్నేహం అంటే ఏంటి అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. లేదా మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఓకే, బాయ్.